వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అనే రెండు కండిషన్స్ కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. కానీ మరికొంతమందిలో ఈ రెండిటి కండిషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఒకసారి టెస్ట్ చేయించినప్పుడు హైపోథైరాయిడ్, మరొకసారి టెస్ట్ చేయించినప్పుడు హైపర్ థైరాయిడ్. ఇలాంటి రెండు కండిషన్స్ కూడా ఒకే వ్యక్తిలో చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది? దీని లక్షణాలు ఏంటి? దీని ఒకవేళ ఇలా ఉంటే వాళ్ళ సిమ్టమ్స్ యొక్క తీవ్రత ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. హైపోథైరాయిడ్ అంటే TSH లెవెల్ అనేది, అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే టెస్ట్ చేయించినప్పుడు TSH లెవెల్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దాన్ని మనం హైపోథైరాయిడ్ అంటాం. హైపర్ థైరాయిడ్లో T3, T4 అనే లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి హైపర్ థైరాయిడిజంలో. అలాగే హైపోథైరాయిడిజంలో లక్షణాలు ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతూ ఉండడము, హెయిర్ ఫాల్ ఉండడము, అట్లానే వాళ్ళకి హార్ట్ రేట్ అనేది తగ్గిపోతూ ఉండడము, కాన్స్టిపేషన్ కండిషన్స్, ఇలాంటివన్నీ కూడా మనం హైపోథైరాయిడ్లో చూస్తాం. హైపర్ థైరాయిడ్లో ఏమవుతుందంటే ఈ T3, T4 లెవెల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వెయిట్ లాస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. అంటే మెటబాలిజం అనేది చాలా ఫాస్ట్గా అయ్యి వాళ్ళకి వెయిట్ లాస్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. వీళ్ళల్లో కూడా హెయిర్ ఫాల్ చూస్తాము. అలాగే వీళ్ళకి మనకి హార్ట్ రేట్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఇటువంటివన్నీ కూడా హైపోలో, హైపర్లో, ఈ కండిషన్స్లో మనం చూడడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమందిలో మాత్రం ఈ రెండిటికి మధ్యన ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటారు. ఒకసారి పరీక్ష చేయించినప్పుడు హైపోథైరాయిడ్, ఇంకొకసారి పరీక్ష చేయించినప్పుడు హైపర్ థైరాయిడ్గా మనకి లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి TSH లెవెల్ చాలా ఎక్కువగా కనిపిస్తే మరొకసారి T3, T4 లెవెల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాగ ఎందుకు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది అనే దాని గురించి వచ్చినట్లయితే, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్కి, థైరాయిడ్ బ్లాకింగ్ హార్మోన్కి, ఈ రెండిటికి మధ్యన ఉండాల్సిన బ్యాలెన్స్, అంటే మనం ఇక్కడ హార్మోన్స్ అంటే మేజర్గా యాంటీబాడీస్ అని చెప్పాలి. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ యాంటీబాడీస్, అలాగే థైరాయిడ్ బ్లాకింగ్ యాంటీబాడీస్, ఈ రెండిటికి మధ్యన ఉండాల్సిన బ్యాలెన్స్ని బట్టి మనకి థైరాయిడ్ ఫంక్షనాలిటీ అనేది బేస్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యిందో ఒకసారి హైపోగా, మరొకసారి హైపర్గా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళల్లో లక్షణాలు వచ్చి సివియర్ వీక్నెస్ ఉంటుంది, ఒకలాంటి యాంగ్జైటీ డెవలప్ అవుతూ ఉంటుంది, డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. వాళ్ళకి ఏదో చాలా డిస్టర్బెన్స్, హెల్త్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏంటి అనేది ఫలానా ప్రాబ్లమా అని చెప్పలేకపోతూ ఉంటారు. అంత మూడ్ వేరియేషన్స్, సివియర్ వీక్నెస్, ఏ చిన్న పని చేయాలన్నా కూడా చాలా నీరసం రావడము, ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. ఇది దీంతో పాటుగా దీన్ని ఎట్లా మనం సెట్ చేస్తామంటే, యూజువల్లీ మనము దీనికి హైపో కండిషన్స్లో ఉన్నప్పుడు లేదా హైపర్ కండిషన్స్లో ఉన్నప్పుడు హోమియో మెడిసిన్స్ వాడటం ద్వారా ఈ ఇంబ్యాలెన్సెస్, యాంటీబాడీస్లో ఉండే ఇంబ్యాలెన్సెస్ని టోటల్గా బ్యాలెన్స్ చేసి, అయితే హైపోలో కానీ లేదా హైపర్లో కానీ ఫస్ట్ ఇనీషియల్గా వచ్చి ఆ కేసు స్టాప్ అవుతుంది. అంటే ఒక పర్సన్ కనుక హైపోథైరాయిడిజంతో సఫర్ అవుతున్నట్లయితే కనుక, అంటే ఇలా ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు మనం మెడిసిన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అయితే హైపోలో కానీ హైపర్కి కానీ ఒక కండిషన్కి అవుతారు. 99.99% కేసెస్లో హైపోథైరాయిడిజంలో వచ్చి స్టాప్ అవ్వడం జరుగుతుంటుంది. ఆ తర్వాత దానికి, అంటే ఈ హైపోథైరాయిడ్ కండిషన్కి మనం హోమియో మెడిసిన్స్ ఇచ్చినట్లయితే పూర్తిగా హైపోథైరాయిడిజం అనేది కంట్రోల్లోకి వస్తుంది. అలాగే ఈ ఫ్లక్చుయేట్ అవ్వకుండాను మనం చూస్తుంటాం. ఇంకొన్ని కండిషన్స్లో గ్రేవ్స్ డిసీజ్ని మనం హైపర్ థైరాయిడిజం కండిషన్స్లో చెప్తాము. అలాగే హాషిమోటోస్ థైరాయిడైటిస్ అనే ఒక కేసు, అది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ప్రాబ్లం. దాంట్లో మనం యూజువల్లీ హైపోథైరాయిడ్ కండిషన్ చూస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ కూడా ఉన్నప్పుడు మనం ఈ ఫ్లక్చుయేటింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఒకసారి హైపర్గా, ఒకసారి హైపోగా, ఇలాంటివన్నీ కనిపించడము, సివియర్ వీక్నెస్ ఉండడము, హెయిర్ ఫాల్ ఉండడము, లాస్ ఆఫ్ వెయిట్ ఉండడము, ఇటువంటివన్నీ కూడా ఈ ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు ఎక్కువగా చూస్తుంటాం. వీళ్ళు ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. దీనికి హైపర్ కండిషన్కి హైపర్ వాడతారు, మళ్ళీ హైపోకి వచ్చినప్పుడు మళ్ళీ హైపోకి మెడిసిన్స్ వాడతారు. ఇలాగ ఇబ్బంది పడుతూ ఉంటారు. హోమియోలో అటువంటి ఇబ్బందులు ఏమీ పడాల్సిన అవసరం లేదు. మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా అది హైపోకి వచ్చి ఆగి స్లోగా ఆ లెవెల్స్ అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ ఏమీ చూడం. సో ఎవరైనా సరే ఈ రెండిటికి మధ్యన ఫ్లక్చుయేట్ అవుతున్నారంటే ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హోమియోలో మీకు మంచి ట్రీట్మెంట్ ఉంది. మీరు కన్సల్ట్ అయ్యి హోమియో ఫిజిషియన్ని మీరు మెడిసిన్ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఇది ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఉంటుంది. పూర్తిగా మీ థైరాయిడ్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.